కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిశారు బీఆర్ఎస్ ఎంపీలు. కొన్ని ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా ట్రిబ్యునల్ 1 ప్రకారం కృష్ణా బేసిన్ కు నీటి విడుదల జరగాలని తెలిపారు. నాగార్జున సాగర్ కు శ్రీశైలం నుంచి 264 టీఎంసీల నీటి సరఫరా చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో తెలంగాణ ప్రజలు నష్టపోతారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ ఎంపీలు. ఒప్పుకున్నా కూడా మాకు ఇక్కడ ఏదైతే ప్రజలకు నష్టం జరుగుతుంది, తెలంగాణకు నష్టం జరుగుతుంది, ఆ నష్టాన్ని పూడ్చలేని నష్టం రాబోయే టైం జరుగుతుంది. కాబట్టి ఈ బోర్డు వల్ల తప్పకుండా కూడా దీన్ని మీరు ఒప్పుకోవాలా, తప్పకుండా కూడా మీ ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం మీరు దీన్ని మళ్ళా ఆలోచించ చేయాలని చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన గారు అదే 1-2 సార్లు ఇన్సిస్ట్ చేస్తూ మీ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకున్నది, మీ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకున్నప్పుడు దీనికి మీరు మళ్ళా ఇవన్నీ కూడా మాట్లాడటం ఏంటి అనేది క్వశ్చన్ వేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ విషయంలో రాబోయే టైంలో తెలంగాణకి జరగబోయేటువంటి ఈ కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఒప్పందాలు జరిగినాయో ఈ ఒప్పందాల వల్ల పెద్ద ఎత్తున